హాయ్ అండి అందరికీ. మనం అయితే ఇప్పుడు కేరళ ఇటు నుంచి వచ్చామన్నమాట. మామూలు సేలం రోడ్ నుంచి మనం కొచ్చి టచ్ చేసుకుని కొచ్చి మీదుగా ఇలాగ తర్వాత మనం ఇలాగ తిరుచూరు, ఎర్నాకుళం ఆ రోడ్లో ఈ టన్నల్ అయితే మనకి కనబడుతుంది. ఈ రోడ్లోనే మనం ఇలాగ కొల్లం వరకు వెళ్ళాల్సి ఉంటుంది. కేరళలో నుండి మనకి ఈ సిగ్నల్ జంపింగ్స్ అయ్యాయి ఏమి పాటిస్తున్నారు, కానీ ఓవర్ స్పీడ్ రోడ్లు ఏమో ఇరుకు రోడ్లు, స్పీడ్ ఏమో ఓవర్గా జై జై అంటే దూరిపోతారు అటు నుంచి ఇటు నుంచి. తెల్లవారుజాము అనమాట. బైక్ మంచి బైకు. ఆ కుర్రగాడు మరి ఏ స్పీడ్ కొట్టాడు ఏం తెలీదు. కుర్రాడైతే చనిపోయాడో లేదా ఏదో చూడలేదు మేము. లైట్గా రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చినుకులు. మేమైతే చూడలేదు, ఇంకా ఆగలేదు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని. చాలామంది గుమ్మిగూడారు కానీ అబ్బాయి అయితే చనిపోయాడేమో అని అనుకుంటున్నాను నేను. ఈ నైట్ టైం రైడ్లు చేసేవాళ్ళు, బైక్ మీద రైడ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా తోలుకోవాల్సిన పరిస్థితి. మరి అతను వయసు చూస్తే గట్టిగా చూస్తే 30 ఏళ్ళు కూడా ఉండవు. 35 అలా ఉంటాయి. చిన్న వయసులో భగవంతుడు మరి ఇటువంటి పరిస్థితులు కల్పించడం చాలా బాధాకరం. మేమైతే దగ్గరికి వచ్చేసాం సోదరా. అయితే ఇంకా ఆపకుండా బండి అయితే ఆపకుండా వస్తున్నాను. లైట్గా చినుకులు అయితే వస్తున్నాయి. ఇంకెంత దూరం లేదు, మనకైతే ఒక 100 కిలోమీటర్లు ఉంది. ఈ 100 కిలోమీటర్లు తోలిస్తే మనకైతే అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాము. మేమైతే ఫస్ట్ అన్లోడ్ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ బండి రివర్స్ చేసి బ్యాక్ చేసి పెట్టాలన్నమాట. బండి ఆ గోడౌన్లోకి లోపలికి అయితే పెట్టేశాను. ఆ ఓనర్ గారు అయితే 70 సార్లు ఫోన్ చేశాడు, రండి గురు నా దగ్గర అసలు సరుకు లేదు అని చెప్పేసి. పాపం వెళ్ళాము. అన్లోడ్ పాయింట్లో అయితే పెట్టేసాము. 250 బస్తాలు ఇక్కడైతే దిగిపోతాయి. 250 బస్తాలు దిగిపోతే ఉన్న 350 పట్టుకుని వేరే పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి. పాయింట్ టు పాయింట్ మనకి దగ్గరగా ఒక 60 నుంచి 70 కిలోమీటర్లు ఉండొచ్చు బహుశా. ఇంకా నేనైతే చెక్ చేయలేదు, చెక్ చేస్తాను. ఇక్కడైతే 250 దిగుతాయి. 250 ఇక్కడ దింపేసుకుని మనం అయితే వేరే పాయింట్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్లో అండర్ తీసుకుని రెండో పాయింట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒక చేతితో ఫోన్ పెట్టుకుని తోలుతున్నానని మీరు అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే మనం మాట్లాడుకుంటే వెళ్ళకపోతే మనకి ఎలా కుదురుతుంది. ఇప్పుడైతే అడ్రస్ అయితే అతన్ని లొకేషన్ షేర్ చేయమన్నాను, లొకేషన్ పెడతానన్నాడు. ఆ లొకేషన్ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. దగ్గరగా మనకి ఇక్కడికి ఒక 60 నుంచి 70 కిలోమీటర్లు ఉండొచ్చు అని అంచనా అవుతున్నాను. ఇప్పుడు టైం అయితే మనకి దగ్గరగా 11 సుమారు అవుతుంది. మనం ఆ పాయింట్కి వెళ్ళేసరికి 2, 3 అవ్వచ్చు. ఆ టైం ప్రకారంగా మనం అక్కడికి వెళ్తే అన్లోడ్ అయిపోవచ్చు. ఆయనకి ఫోన్ చేస్తాను. ఇప్పుడు ఆయన ఫోన్ చేసిన తర్వాత ఏమంటాడో చూద్దాము. ఇదైతే మళ్ళీ మనం బోర్డర్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇంచుమించు కేరళ తమిళనాడు బోర్డర్కి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా వచ్చేద్దాం. ఇక్కడైతే సిగ్నల్స్ అయితే మాత్రం బాగా పాటిస్తున్నారు రూల్స్. స్పీడ్ కంట్రోల్ అయితే లేదు. ఒకడికొకడికి అడ్డంగా దూరిపోతున్నారు. అయితే సిగ్నల్ జంపింగ్లు అయితే లేవు. సిగ్నల్ అయితే కరెక్ట్గా పాటిస్తున్నారు. బాగానే ఉంది. ఆ రూల్ అయితే బాగానే పాటిస్తున్నారు. ఎటు వచ్చి స్పీడ్గా తోలేసి పక్క నుంచి వచ్చి తుడుక్కుని దూరిపోతున్నారు. అలా ఓవర్ స్పీడ్ కూడా లేకుండా పరిస్థితి ఏర్పాటు చేస్తే బాగుండొచ్చు. చూద్దాం. కాదు కదా డబ్బులు తొమ్మిది కాంట్రాక్టర్లో బిల్డర్లో ఆ బిల్డరే కదా మోడల్ సెట్ చేసి ఇచ్చింది. రెండో పాయింట్కి అయితే అన్లోడ్కి వస్తాము. ఇదైతే బాగా డౌన్గా ఉంది, బాగా ఇరుకు సందులో ఉందన్నమాట. మళ్ళీ అక్కడ ఎదరికెళ్ళి మళ్ళీ రివర్స్లో పెట్టడానికి చాలా అయితే ఇబ్బంది అయితే పడేటట్టున్నాము. చూసుకుని పెడదాము. ఎదరైతే ఒక పెద్ద చర్చ్ అయితే ఉన్నది మన అన్లోడ్ పాయింట్ కాడికి. నేను ముందైతే మోటార్ సైకిల్ మీద వెళ్ళి చూసుకుని వచ్చాను. బండి తిరుగుతుంది, పర్వాలేదులే అని అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతే బండి అయితే లోపలికి రావడం జరుగుతుంది. ముందైతే ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బండి అయితే లోపల గోడౌన్లోకి రివర్స్లోకి పెట్టాల్సింది ఉందన్నమాట. బాగా డౌన్గా ఉంది. అందుకే మెల్లగా మూవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. అయితే ఈ కేరళ అన్లోడింగ్లు అన్నీ కూడా కొంచెం ఇరుగ్గా ఉంటాయి, బట్ పర్వాలేదు. అయితే అక్కడ మనుషులందరూ కూడా ఎక్కడ అడ్రస్ అడిగినా కూడా బాగానే చెప్తారు. కొంచెం లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాకపోయినా సరే
ఏదో రకంగా మనం చెప్పింది అలా అర్థం చేసుకుని మనకు అర్థమయ్యేలాగా ఏదో రకంగా చెప్తారు, బాగానే చెప్తారు. ఇక్కడైతే అడ్రస్లు అయితే బాగానే చెప్తారు, మనకైతే ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడికి ఎవరన్నా తెలియని డ్రైవర్లు కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండదు. వెళ్ళింది ఇళ్లలోనే సమాధులు కట్టుకున్నారు. అయితే ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదిలే, వాళ్ళు ఒక ప్రత్యేకంగా జాగా పెట్టుకుని అందులోనే సమాధులు కట్టిస్తున్నారు మళ్ళీ. ఓకే, అది వాళ్ళ ఇష్టం. మనం కూడా పెద్దగా ల్యాండ్ ఉన్న వాళ్ళు మన వైపును కూడా సొంత పొలాల్లో కప్పెట్టుకుంటారు కదా, అలాగే వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు. ఇది ఎదర గేట్ కనపడుతుంది కదా, ఆ గేటు ఆ చర్చికి సంబంధించింది అనమాట. ఈ పక్కనే బ్లూ కలర్ గేట్ కనపడుతుంది కదా, అందులోకి లోపలికి డౌన్కి దిగాలి. అదిగో ఆ పవర్ ఎలిగిన కాడి నుంచి ఆ డౌన్కి దిగాలి, వెనక్కి రివర్స్లోకి. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా డౌన్గా ఉంది. లోపలికి చూడటానికి ఇలా కనపడుతుంది కానీ చాలా జాగ్రత్తగా చూసుకుని పెట్టాల్సిన పరిస్థితి. কাজে ফুল কাজে রানে 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 फुल काटे फुल काटे चलें 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 इलाग 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 राने 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 आपे आपे రెండో పాయింట్ ఇక్కడ అన్లోడింగ్ అయితే మన బండి వచ్చేసి ఓ పాయింట్ ఒక 50 కిలోమీటర్ల ముందు అయింది. తర్వాత ఇప్పుడేమో ఇక్కడికి అది అన్లోడ్ చేసుకుని ఇంకొక 50 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి ఈ పాయింట్లో పెట్టాము. చూడండి పాయింట్ అయితే ఎలా ఉందో. అక్కడి నుంచి అదంతా రివర్స్ చేసుకుని రావాలన్నమాట. బండి ఫస్ట్లో బ్యాక్ చేసేటప్పుడే చాలా దారుణంగా అయింది. బాగా కష్టంగా ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి సందులు. అక్కడ బండి తిప్పడం చూడలేదు, మా బాబు ఏమో రైడ్ చెప్పడం, నేనేమో బండి తిప్పడం వల్ల అక్కడైతే 4-5 సార్లు సెంటింగ్ చేసి 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 బండి వెనక్కి తోయడం జరిగింది. అలామాట ఉంటాయి లారీ కష్టాలు, లారీకి ఉంటాయి, ఎవరికి ఉండి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. సో లారీ వాళ్ళకి కొంచెం ఎక్కువ కష్టాలు ఉంటాయి. బండి దిగేలా పెట్టాము. ఇప్పుడైతే కాసేపట్లో అల్లాడ్ అయిపోతే మన పని క్లియర్ అయిపోద్ది. ఇంకెక్కడి నుంచి మనం తూత్తుకూడి వెళ్ళిపోతాం. తూత్తుకూడి పోర్టుకి అదే తూత్తుకూడి ఆఫీస్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి మనం ఏది లోడ్ ఉంటే అది పెట్టుకుని మన కంపెనీకి ఫోన్ చేసి పలానా లోడ్ ఉందని చెప్పుకుని ఏది ఉంటే అది పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా డల్ అయిపోయింది అన్నమాట. స్నానం లేదు, ఏం లేదు. తూత్తుకూడి వెళ్ళాలి, స్నానాలు చేయాలి. అంతవరకు స్నానాలు ఉండవు, వాటర్ కూడా ఇబ్బంది. ఎండ అయితే మనకున్న ఎండే ఉంది ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ కొంచెం పచ్చని చెట్లు ఉండడం వల్ల ఎండ పెద్దగా అనిపించట్లేదు, గాలి మాత్రం లేదు, గుబురుగా ఉంది. అయితే అందు గురించి ఇక్కడ ఊరికే వచ్చేస్తుంది వర్షము, ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తుంది వర్షం. ఇక్కడ ఒక గంటలో ఉంటే ఒక గంటలో ఉండదు అన్నట్టు ఉంటుంది. అదే పర్వాలేదు.
24 hours అన్లోడింగ్. ఈ గోడౌన్కి సపరేట్గా జట్టు ఉన్నారు. మనం నైట్ వచ్చినా కూడా అన్లోడ్ అవుతుంది. సండే గిండే ఏముండదు. పగలైనా అన్లోడ్ అయిపోతుంది, నైట్ అయినా అన్లోడ్ అయిపోతుంది. ఎప్పుడు వస్తే అప్పుడు అయిపోతుంది. ఆ బస్తాను చూపించేస్తే ఇది మన పక్క దీని జోలికి పోరు. ఇక్కడే తింటారు, అయితే కేరళలోనే తింటారు. దీని పేరు కుటుంబశ్రీ. అయితే మనం కుటుంబశ్రీ అంటాం, కానీ వీళ్ళేమో కుటుంబశ్రీ జై రైస్ అని రాశారు. అయితే మన లలిత బ్రాండే కుటుంబశ్రీ జయ రైస్ అని వస్తుంది ఇక్కడికి. మేమైతే మొత్తం ఒకటే రకం, అంతా ఒకటే రకం వేసుకున్నాము. 250 బ్యాగులు ఒక చోట దించేసాం. ఇక్కడ 350 బ్యాగులు క్లియర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సమానం చేసి కట్టుకుంటే బాగుంది. గోడను సమానం చేయలే, ఇంకెలాగుంది దాన్ని అలాగే ఎక్కడికక్కడ మప్పేశారు అంతే. ఇది ఇలా ర్యాంప్ వేసుకున్నారు, ఇక్కడేమో సపరేట్ చేసుకున్నారు. గోడను అలా సపరేట్ చేసి ఓకే, ఎక్కడికక్కడికి అలా సపరేట్ చేసుకున్నారు అంతే. ಒಳ್ಳೆ 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 ಅಮ್ಮಾಯಂಗ ಆಗ್ತದೆ ನೋಡ್ರ. రూట్ చూస్తే మనకైతే సింగిల్ రోడ్డులో వెళ్తున్నాం ఊరు. ఈ సింగిల్ రోడ్లో వెళ్తుంటే బైక్లో వెనకాల వచ్చి హార్న్ కొట్టేయడం పూర్వమంటనే. రోడ్ ఏమో ఇరుగ్గా ఉంది, ట్రాఫిక్ ఏమో ఫుల్గా ఉంది. అయినా వెనకాల వచ్చే వాళ్ళకి సైడ్ ఇచ్చేయాలి, నువ్వు హార్న్ కొడతాను. మలుపులు ఇవన్నీ మలుపులు. ఇంక మనకి బండి అయితే పూర్తిగా అన్లోడ్ అయిపోయింది. మనం ఇంకా తూత్తుకుడి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అక్కడ నుంచి లోడ్ పెట్టుకుని మనకి ఏది లోడ్ దొరికితే ఆ లోడ్ పెట్టుకుని మళ్ళీ మనం రిటర్న్ మన ఏరియాకి వెళ్ళిపోవచ్చు. దగ్గర ఇక్కడ నుంచి మనకి వచ్చేసి 150 నుంచి 180 కిలోమీటర్లు ఉండొచ్చు బహుశా. ఇక్కడ నుంచి తూత్తుకుడి ఆఫీసు. అక్కడికి వెళ్ళిపోతే మనం నాగర్కోయిల్ రోడ్ వెళ్ళి నాగర్కోయిల్ నుంచి ఇలాగ తూత్తుకుడి వెళ్ళాలన్నమాట. మనకి స్నానం గట్ట లేదు, చాలా చిరాగ్గా ఉంది. తూత్తుకుడి ఆఫీస్ కాడికి వెళ్ళిపోతే కదంతా స్నానం చేసి బట్టలు మార్చుకుంటే మనకు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, లవ్ యూ ఫ్రెండ్స్. మనమైతే ముందుకు వెళ్ళిపోతాం. మీరైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి షేర్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.